90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? ఈ వీడియోలో మనం జనరల్గా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. అంటే డబ్బు పట్ల ధనవంతులు చేసే పనులు ఏంటి? ఇప్పటివరకు మనం ముందు వీడియోలో ధనవంతులు అవ్వడానికి చెప్పాం. ఇప్పుడు ధనవంతులు అయిన తర్వాత ధనవంతులు ఏం చేస్తారు అసలు తెలుసుకుందాం. సో డబ్బుని మీరు ఫాస్ట్గా అట్రాక్ట్ చేయాలి అంటే, ఆకర్షించాలంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఏంటంటే ఫస్ట్ పాయింట్, ధనవంతులు చేసే ఫస్ట్ పని కలగంటారు. పెద్దగా కలగంటారండి. అందుకే అబ్దుల్ కలాం గారు అంటారు అనమాట, అంటే చిన్న కళ నేరం, పెద్దగా కలగనాలి. ఆ కళ కూడా ఎలా అంటే కలర్ఫుల్గా కనాలి, బ్లాక్ అండ్ వైట్లో కనకూడదు. సో ఇక్కడ ఒక అబ్బాయి చూస్తే జస్ట్ మనం ఎప్పుడు కూడా మన లైఫ్లో మేనిఫెస్టేషన్ జరిగేవి ఫస్ట్ ఒకసారి చూడడం వల్ల దాంతో ఎమోషనల్ బాండింగ్ అవ్వాలి. ఏ మనం కలగంటున్నామో దాంతో ఎమోషనల్ బాండింగ్ అయితేనే ప్రమోషన్ వస్తుంది. సో అయితే మీరు చాలా సార్లు మనం చూడండి, ఎప్పుడో అనుకుంటాం ఒక వస్తువు ఒక పర్సన్ దగ్గర చూస్తాం, ఆ వస్తువుని కలగంటాం, ఇలా నేను కూడా కొనుక్కోవాలి అని. ఏదో ఒక రోజు అవుద్ది, ఆ వస్తువు మనకు వచ్చిన తర్వాత ఆ రోజు అలా అనుకోవడం వల్ల ఈరోజు వచ్చింది అని మేనిఫెస్టేషన్ అవుద్దండి. సో మేనిఫెస్టేషన్ ఎలా ఉంటుంది అంటే, పవర్ అవ్వడం లేట్ ఏమో కానీ అవ్వడం మాత్రం పక్కా. సో అందువల్ల నేను చెప్పేది అంటే గొప్పగా కలగండి. అంబానీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా కలగన్నారండి. సో కానీ కళలు ఫ్రీ, డ్రీమ్ అనేది ఫ్రీ అండి, అబ్సల్యూట్లీ ఫ్రీ. సో కానీ కళలు కనడానికి కూడా భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ రెండో పాయింట్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఒక పవర్ఫుల్ టూల్ ఉంటుంది, దాన్ని చాలా జాగ్రత్తగా వాడతారు. అది ఒక బ్రహ్మాస్త్రం, చాలా జాగ్రత్తగా వాడతారు. ధనవంతులు ఏంటంటే టైం. సో వాళ్ళకి తెలుసండి, అందుకే వాళ్ళు ఏంటంటే టైంని చాలా అంటే క్యాలిక్యులేషన్. 1 అవర్ మీరు ఎప్పుడైనా బాగా ధనవంతు దగ్గరికి వెళ్ళి 1 అవర్ మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారంటే వాళ్ళు చెప్పేస్తారండి. సో ఈవెన్ మీరు చాలాసార్లు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, అంటే 1 అవర్ ఇతను అమౌంట్ ఎంత, అంబానీ గారు గంటకి ఎంత సంపాదిస్తారు అని చెప్పేసి అని ఉంది. అంటే చాలా మంది మీరు ధనవంతులు అవ్వాలంటే టైంని చాలా జాగ్రత్తగా, ఒక్కోసారి మన మైండ్ చెప్తుంటుంది నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అని చెప్పినా కూడా దాన్ని పక్కన పెట్టేస్తుంటారు అనమాట. సో ఈరోజు హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే టైంని చాలా జాగ్రత్తగా, అంటే నేను ఒక చెప్తానండి, టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అంటారు కదా, నేనేమంటానంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు గ్లాస్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు గ్లాస్ అంటే మనం గ్లాసెస్ హ్యాండిల్ చేసినప్పుడు అక్కడ రాసి ఉంటుంది అనమాట, హ్యాండిల్ విత్ కేర్. సో టైంను కూడా హ్యాండిల్ విత్ కేర్. ఎందుకంటే ఒక్కసారి టైమ్ ఈజ్ లైక్ ఏ గ్లాస్, కింద పడిపోతే మనం ఎలా అయితే బ్రేక్ పనికి రాదో, టైం పోతే మళ్ళీ రాదు. సో ధనవంతులందరికీ తెలుసు టైం ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ వెపన్. అందుకే వాళ్ళు అంటే వాళ్ళు ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తుంటుంటారు, టైం చాలా సేవ్ చేసుకుంటుంటారండి. అయితే నెక్స్ట్ ఇలా టైం సేవ్ చేయకపోతే, డ్రీమ్ లేకపోతే ఏమవుతుందంటే ఫైనాన్షియల్ ఛాలెంజెస్ వస్తుంటాయి. అలాంటి ఫైనాన్షియల్ ఛాలెంజ్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర అంటే రూపాయి చిల్లర కూడా లెక్క పెట్టుకునే రోజులు వస్తారు. ఎందుకంటే సో మీరు కలగనాలి, టైంని జాగ్రత్తగా వాడుకోవాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఓడిపోతున్నారో, ఫైనాన్షియల్గా బాగా లాస్ అవుతున్నారంటే, నాకు చాలా ఇష్టమైన కొటేషన్ ఉంది. ఏంటంటే, మీరు ఓడిపోతున్నారంటే జాగ్రత్త ఉండండి, మీకేమీ రాదు అని అర్థం కాదు, ఇంకా మీరు నేర్చుకోవాల్సింది ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఒక మాట అన్నారండి, నేర్చుకోవడం ఆగిందా నీ పతనం మొదలైనట్లే. ఒక స్టేజ్కి వచ్చినది ఏమవుతుందంటే ఇంకేం నేర్చుకుంటాంలే, ఇంకెంత నేర్చుకుంటాంలే అని అనుకుంటారండి. సో ఈ పాయింట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక మనం అనుకున్నాం కదా, ఈగో ఉన్న వాళ్ళు జనరల్గా ఆ వర్డ్స్ వాడుతుంటారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఓడిపోతున్నారంటే మీకు ఏమి రాదని కాదు, ఇంకా ఎక్కువ బాగా నేర్చుకోవాలండి. ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్, వారన్ బఫెట్ చెప్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేజర్గా వాళ్ళ పర్సనల్ గ్రోత్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ మీద వాళ్ళని పెడతారండి, అంటే వాళ్ళు గ్రూమింగ్ మీద పెడతారు, స్కిల్స్ మీద పెడతారు. దీన్ని మనం ఏమంటామంటే సింపుల్గా మైండ్ సెట్ మీద పెడతారు, స్కిల్స్ మీద పెడుతుంటారు, సో నాలెడ్జ్ మీద పెడతారండి. సో అలా ఎవరైతే నాలెడ్జ్ మీద, బుక్స్ మీద పెడుతుంటారో, కొంతమంది ఎలా ఉంటారంటే బుక్స్ కొంటారు కానీ చదవరు. సో పేరుగా అదే రెండు నేను చదివాను అంటుంటారు. పర్సనల్ గ్రోత్ మీద ఎప్పుడైతే పెడతామో, అంటే పర్సనల్ గ్రోత్ అంటే ఏంటి, వాళ్ళు గోల్స్ అచీవ్ చేయడానికి కొన్ని కోర్సెస్ నేర్చుకోవాలి, టెక్నిక్స్ నేర్చుకోవాలి, లెర్నింగ్ ఉండాలి. మైండ్ఫుల్నెస్ అనేది చాలా అవసరం అండి ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ 21st సెంచరీలో చాలా ఫాస్ట్గా డైవర్ట్ అయిపోతున్నారు. ఈవెన్ జెల్లీ ఫిష్ యొక్క ఈరోజు బ్యాస్ అంటారండి. బ్యాస్ అంటే బ్రెయిన్ అటెన్షన్ స్పాన్. ఒకప్పుడు ఒక 2 minutes ఉంటే ఇప్పుడు 18 seconds పడిపోయింది. అంటే 18 సెకండ్ల పాటు ఒక మనిషి అలా ఫోకస్ పెట్టి మళ్ళీ వెంటనే డైవర్ట్ అయిపోతున్నారట. సో దానివల్ల మైండ్ఫుల్నెస్ ఉండడం లేదు ఈ రోజుల్లో చాలా మందికి. అంటే మీరు ఎప్పుడైనా చూడండి, అలాగ డ్రీమ్ చేసేటప్పుడు కూడా సడన్గా వేరేది వచ్చేస్తుంటుంది. బికాస్ మైండ్ఫుల్నెస్ అనేది ఉండదు. ఫోకస్ ఎప్పుడైతే ఉండదో మేనిఫెస్టేషన్స్ అవ్వవు. సో నా సెషన్స్లో నేను మైండ్ఫుల్నెస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి 9 రోజుల్లో చెప్తానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, రిచ్ పీపుల్ అవ్వాలి అంటే మనం ఒక డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఎందుకు పూర్ పీపుల్ దగ్గరికి డబ్బు వెళ్ళట్లేదు, రిచ్ పీపుల్ దగ్గర డబ్బు ఎందుకు వెళ్తుంది అంటే ద డిఫరెన్స్, ఆ ఫ్లో ఎప్పుడైతే అర్థమైపోద్దో మనకు ఆ సీక్రెట్ తెలిసిపోద్దండి. సో ఏంటి అని అంటే, రిచ్ పీపుల్కి బాగా తెలుసు
దే హ్యావ్ ఎ ప్లాన్ బి. Yes. ఎప్పుడు వాళ్ళ దగ్గర రెడీగా ఒకటి ఉంటుందండి, దట్ ఈస్ కాల్డ్ ప్లాన్ బి. సో చాలా మంది ప్లాన్ బి ఉండదు, సడన్ గా కష్టాలు వచ్చేస్తాయి, కాంపిటీషన్ పెరిగిపోతుంది, వాళ్ళ దగ్గర రెడీగా ఉండదు అనమాట. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఈ ప్లాన్ బి ఎలాంటిదంటే మనకి బుల్లెట్స్ AK-47 రెడీగా లోడ్ చేసుకుని పెట్టుకోవాలండి. సో శత్రువు రాకముందే బుల్లెట్స్ రెడీగా లోడ్ చేసి పెట్టుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ ప్లాన్ బి అంటారు అనమాట. మీ అందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా ఉండండి. చాలా మంది సింగిల్ సోర్స్ ఇన్కమ్ ఉండేవాళ్ళు ఆ సోర్స్ పోయిన తర్వాత ఆలోచిస్తుంటూ ఉంటారు. అందుకే మనకి అజీం ప్రేమ్జీ గారు ఒక మాట అన్నారండి, నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు ఎవరైతే మార్పు గురించి ఆలోచిస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారో. చాలా అద్భుతం. నాకు చదివినప్పుడైతే ఓకే ఇప్పుడు నాకు బాగానే వస్తుంది కదా, సో ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్, ఇంకా ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఈ పాదం గుర్తుపెట్టుకోండి, నాకైతే చాలా బాగా ఎక్కడో కొట్టిందండి. అంతా సవ్యంగా జరుగుతున్న ఎవరైతే మార్పు గురించి ఆలోచిస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. బిల్ గేట్స్ ఒక మాట అన్నారు, దాహం వేయక ముందు నీళ్ళు తవ్వుకోవాలి, దాహం వేసిన తర్వాత అంటే డబ్బు అవసరం రాకముందే డబ్బు సంపాదించేసేయాలి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అండ్ రెండోది ఏం చేస్తారు, సేవ్ బాగా చేస్తుంటారు. అంటే ఇలాంటి ఇంకా బాగా ఏం చేస్తారంటే సేవ్ బాగా చేస్తారు. ఎందుకంటే నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నామండి, ఎవరైతే డబ్బుని బాగా సేవ్ చేస్తారో మనీ స్పీక్స్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, ఒకటే ఒక లాంగ్వేజ్ తెలుసు, అది ఏ కంట్రీలో ఉన్నా, ఇఫ్ యూ సేవ్ మీ టుడే, ఈరోజు నన్ను నువ్వు సేవ్ చేస్తే నేను నిన్ను సేవ్ చేస్తాను అంతే. ఇంకా అంతకుమించి మీరు మంచోలా చెడ్డోలా ఏమి చూడదండి, దానికి నో ఎమోషన్స్ అనమాట. మనీకి ఒక్కటే, మీరు నన్ను ఈరోజు సేవ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి, మల్టిపుల్ చేయండి. నేను 3 పదాలు చెప్తానండి, 3 పదాలు జాగ్రత్తగా ఉండండి. ఒకటి, సేవ్ చేయాలి, డబ్బు కంపల్సరీగా మీకు వచ్చే ప్రతి నెల ఇన్కంలో సేవింగ్ కంపల్సరీగా ఉండాలి, ఇన్వెస్టింగ్ కంపల్సరీగా ఉండాలి, మల్టిపుల్ చేసుకుంటూ ఉండాలి. ఈ 3 పనులు ఎవరు కొంతమంది ఏం చేస్తుంటారంటే, చాలా మంది మొత్తం ఖర్చు పెట్టిన తర్వాత డబ్బుని సేవ్ చేస్తారు. ఆ సేవ్ తర్వాత కూడా అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం. ధనవంతులు ఫాస్ట్గా ధనవంతులు అవ్వడానికి సైకాలజీ ఆఫ్ మనీలో ఒక పాయింట్ ఉందండి, నాకు ఎంత కనెక్ట్ అంటే, ప్రతి నెల మీకు డబ్బు రాగానే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇన్వెస్ట్మెంటే ఎక్కడ పెడితే డబ్బులు డెవలప్ అవుతాయి, ఆ ఇన్వెస్ట్మెంట్ మెంటాలిటీ ఉన్న ఫాస్ట్గా ధనవంతులు అవుతారండి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మనీ మెడిటేషన్. నేను చాలా పవర్ఫుల్ అండి, నాకు చాలా ఇష్టమైనటువంటి ఇదనమాట ఇది. నేను ఒక్కసారి ఒక మనిషి కూర్చొని తనలో ఉండేటువంటి చక్రాసాన్ని యాక్టివేట్ చేసుకునేటువంటి మనిషికి మాత్రమే ఆ పవర్ తెలుస్తూ ఉంటుంది. అవునండి. అండ్ ఎదుటివాడిని కూడా రీడ్ చేసేంత నాలెడ్జ్ మెడిటేషన్లో ఎక్కువసేపు మీరు కూర్చున్నప్పుడే వస్తుంది, ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి. స్థిత ప్రజ్ఞత అంటారు దాన్ని. అక్కడ వరకు రావాలి అని అంటే అంత చిన్న విషయం కాదు. ఇప్పుడు హిప్నటైజ్ చేసి మన అన్వర్ గారు క్లాస్లోకి తీసుకువెళ్ళి కూర్చోబెడతారు ఒక చోట. మైండ్ ఈవెన్ మనకు అర్థం కూడా కాదు, అది ఒక పాయింట్లో తీసుకెళ్ళి అక్కడ ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో మీరు అనుకుని ఏదైనా కోరుకుంటే ఆటోమేటిక్గా మీకు కంటి ముందు అదే కనిపిస్తూ ఉంటుంది చాలా మందికి. నేనేం చేస్తానంటే పక్కన మీరు జాగ్రత్త అండి, 9 days క్లాసెస్లో ఎప్పుడుంటే చేసి పక్కన సౌండ్ కూడా వినిపించదు అలా తయారు చేస్తాను. మొన్న మన క్లయింట్ ఒకరికి వాళ్ళ హస్బెండ్ పిలుస్తూనే వినిపించట్లే అసలు. అంటే నా మాటలు మాత్రం వినిపిస్తే ట్రాన్స్లోకి తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తానంటే లిమిటింగ్ బిలీఫ్స్ చేర్పేసి అక్కడ కొత్త ప్రోగ్రామింగ్ చేస్తానండి. చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్లో ఎందుకు అవ్వట్లేదు అనుకుంటారు. బట్ అన్వర్ గారి క్లాస్కి ఒకసారి అటెండ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది, లా ఆఫ్ అట్రాక్షన్లో మనం అనుకుని జరగాలి అని అంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ ఆ దిశగా ప్రయాణం ఎలా చేయించాలనేది ఆ హిప్నటైజ్ ప్రోగ్రాంలోకి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్కి, మన మైండ్ సెట్కి, మనీకి, కూర్చుని చోటే డబ్బు ఎలా వస్తుందనే దానికి చాలా రకాల థీరీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి. బాగా అండి. సో నేనేం చేస్తానంటే మనీ మెడిటేషన్లో ఎటువంటి చాంటింగ్స్ చేయాలి అని నేను నేర్పిస్తాను. ఈ మనీ మెడిటేషన్ కానీ మీరు చేస్తే ఇందాక మీరు అన్నట్టు ఎవరైతే ఇన్నర్గా ట్రావెల్ చేస్తారో సో వాళ్ళు ఈజీగా అవుటర్ ట్రావెల్ చేయగలరండి. ఎందుకంటే యువర్ అవుటర్ వరల్డ్ ఈజ్ అ బ్లూ ప్రింట్ ఆఫ్ యువర్ ఇన్నర్ వరల్డ్. ఇది ఒక బ్లూ ప్రింట్ అండి. ఇక్కడ ఏదైతే ప్రింట్ ఉంటుందో అక్కడ అలా ప్రింట్ వస్తుంది అనమాట, షేక్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తాను, మనీ మెడిటేషన్ చాలా పవర్ఫుల్. 9 రోజులు చాలా సీరియస్గా నేను చేయిస్తాను, చాలా హై ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్ళి చేయిస్తాను. ఇక్కడ ఉన్నది ఏంటంటే నేను మామూలు ఫ్రీక్వెన్సీ కాదు, హై ఫ్రీక్వెన్సీ తీసుకెళ్ళి చేయిస్తాను. అండ్ ఇంకోటి ఎలా ఫ్రీక్వెన్సీ చేయించిన వాళ్ళు నెక్స్ట్ మనకి నవ్వే మాట అని చెప్పేసి స్ట్రక్ అయిన మనీ అండి 1,70,000 ఈ రోజు మార్నింగ్ వచ్చింది. ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ 8:44కి. కంగ్రాచులేషన్స్ అన్వర్ గారు. సో రియల్లీ ఫెంటాస్టిక్ రిజల్ట్. ఎస్, థ్యాంక్ యూ సార్. సో రిసీవ్డ్ 1,70,000 రిసీవ్ అంటే స్ట్రక్ ఇన్ మనీ అండి. ఈ మనీ మెడిటేషన్ ఏం చేస్తుంటే ఇందాక మీరు అన్నట్టు చక్రాస్ అన్బ్లాక్ అవుతాయి. ఒకసారి అన్బ్లాక్ అయితే సో మనకు ఆ ఎనర్జీ మనీ బ్లాక్స్ అనేవి పూర్తిగా పోతాయి. ఆ మనీ బ్లాక్స్ నేను ఈజీగా తీయించగలను. అలా తీస్తే డబ్బులు వచ్చిన తర్వాత ఎన్ని కష్టాల్లో ఉన్నా రజనీకాంత్ గారిలాగా ఇలా పడుకుని అని నవ్వచ్చు. ఎందుకంటే అమ్మ మూటతో బాగా వస్తుంది. ఎందుకంటే అండి లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుంటే ఎలా ఉంటుందంటే ఈ డబ్బు కోసం నేను ఎంత కష్టపడ్డాను, ఇంత వర్క్ చేశాను, ఎంత ఆలోచించాను అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఒకప్పుడు నాకు 1,00,000 రూపాయలు సంపాదించడం చాలా కష్టం. ఈరోజు రోజుకి 1,00,000 అలా
అలా వచ్చేస్తుందండి. ఎందుకంటే ఆ టెక్నిక్ మనీ మెడిటేషన్లోకి వెళ్ళి మనం ఎప్పుడైతే యూనివర్స్ కనెక్ట్ అవుతామో ఈజీగా డబ్బుని అట్రాక్ట్ చేసి వచ్చాం. నేనే కాదు, నేను సంపాదించుకుని నా క్లయింట్స్ కూడా సంపాదిస్తున్నారు. సో మన వాళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నారంటే బాగా డబ్బు సంపాదించి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా అంటున్నారట రా నువ్వు వెనక్కి వచ్చి అంటే వాళ్ళందరూ హుకోం టైగర్ కా హుకోం. ఈరోజు ఎలా అయిపోయారంటే అందరూ రజనీకాంత్ కాన్ఫిడెన్స్. మీరు హుకుం సినిమాలో రజనీకాంత్ గారి ఫేస్ చూడండి, అతను ఒక ఫేస్ ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుందండి. నేను చాలా దూరం వెళ్ళిపోయా, ఇంకా వెనక్కి రాలేను అంటే అక్కడ ఫైటింగ్ అవుతుంటది. అందరూ వచ్చి నరికేస్తుంటుంటారు. వెంటనే రమ్మికేసి ఏమండి 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 అంటే నువ్వేం కంగారు పడ, కూర్చో కూర్చో. సో అంటే ఆ కాన్ఫిడెన్స్ నేను మీకు తీసుకొస్తానండి. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందో పోయినవన్నీ వచ్చేస్తాయి. జాగ్రత్తగా ఉండండి. కాన్ఫిడెన్స్ పోతే ఉన్నవన్నీ పోతాయి, కాన్ఫిడెన్స్ వచ్చేస్తే పోయినవన్నీ మళ్ళీ వస్తాయి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే అతను కాన్ఫిడెన్స్ అండి, మామూలు కాన్ఫిడెన్స్ కాదు. ఆ ప్లానింగ్ కూడా అద్భుతంగా ప్లానింగ్, అవి నేను నేర్పిస్తాను. సో టైగర్ కా హుకోం, సో అలాగా నేను చేస్తానండి. ఫ్యాంటాస్టిక్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.